యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఈ మాసం 31 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. ప్రార్థనలో ఇంకనూ రక్షించబడని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. వారు రక్షించబడాలి. క్రైస్తవులు మారు మనసు పొందాలి. విచిత్రంగా ఉందా? క్రైస్తవుడు అంటేనే మారు మనసు పొందినవాడు కాదు. మారు మనసుకు తగిన ఫలములు అనుదినము వారి జీవితాల్లో కనపడాలి. నామమాత్రపు క్రైస్తవ్యం, నామమాత్రపు ఆచార భక్తి వీడి ఆత్మ సంబంధమైన పౌరులుగా సిద్ధపడాలి. దీని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మా ప్రేక్షకుల రక్షణార్థం, దిద్దుబాటు నిమిత్తం అనుగ్రహించుము. అనేకులకు బోధిస్తున్న నేను భ్రష్టుడను కాకుండానట్లు నన్ను నేను నలుగగొట్టుకొనుచున్నాను అను పౌలు మాట నా జీవితమున నెరవేర్చుము. వాక్యం వింటున్న వారిని ఆశీర్వదించుము. ఆశీర్వాదం అనగా మారు మనసు అని వారు గ్రహించున్నట్లు సహాయం చేయి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 48వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వారి స్థితిని తెలియచేస్తూ తన చిత్తమును వారికి విపులంగా చెబుతున్నాడు. మొదటి వచనం చూడండి. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా ఆలకించుడి. యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేస్తూ ఇశ్రాయేలు దేవుని నామమును స్మరిస్తూ సత్యము నీతిని అనుసరింపని వారలారా ఆలకించండి. ఆలకించండి. హియర్ దిస్ ఓ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. హియర్ దిస్. ఆలకించండి. ఏమిటి ఆలకించండి అని పిలుస్తున్నాడు? చూడండి, ఎవరికి వాళ్ళే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఒక పాఠశాల ఉందనుకోండి, విద్యార్థులు ఎవరికాళ్ళు గోలగోలగా ఉన్నప్పుడు మాస్టర్ వచ్చి అంటాడు, హియర్ దిస్, ఆలకించండి. ఒక బోధకుని పాత్ర పోషిస్తున్నాడు ఇక్కడ దేవుడు. గలిబిలుగున్న జనం దేనిలో మునిగున్నారు? యాకోబు వంశస్థులు అని పేరు పెట్టారు. ఇశ్రాయేలు జనాంగం అని పేరు పెట్టుకున్నారు. నేను నా ప్రార్థన ముందు 2 మాటలు చెప్పాను. క్రైస్తవుడు అంటేనే మారు మనసు పొందినవాడు కదా. మరి క్రైస్తవులు మారు మనసు పొందాలి అని చెప్పానేమిటి? అవును, ఇక్కడ రాసింది అదే. పేరు ఇశ్రాయేలే, వంశం యాకోబే, కానీ సత్యము నీతి అనుసరించటం లేదు. సత్యము నీతి అనగా యేసుక్రీస్తు. నేనే మార్గము సత్యము జీవమనై ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చాలా తేటగా చెప్పాడు.
కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో యేసుక్రీస్తే నీతి అని చెప్పబడింది. నీతి సత్యమును అనుసరింపక యాకోబు వంశం, ఇశ్రాయేలు వారం, యాకోబు జలములలో నుండి వచ్చిన వారం, యెహోవా నామముతోడని ప్రమాణం చేసేవాళ్ళం. అంతేకాదు దేవుని నామమును స్మరించుచూ ఉండుచూ ఉన్నవారము. 10 మాటల్లో 2 మాటలు నాయన యేసయ్య, 10 మాటల్లో 2 మాటలు ఆమేన్, 10 మాటల్లో 2 మాటలు హల్లెలూయా, 10 మాటల్లో 2 మాటలు స్తోత్రం, 10 మాటల్లో 2 మాటలు భక్తి. కానీ జీవితములో సత్యము నీతి అనుసరించటలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. క్రైస్తవుడు పర్సనల్ సాల్వేషన్ వర్కౌట్ చేయాలి. నాట్ యువర్ మినిస్ట్రీ, నాట్ యువర్ ఎనీథింగ్, బట్ యువర్ సాల్వేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నీ వ్యక్తిగత రక్షణ నీవు ప్రత్యేకముగా శ్రద్ధ తీసుకోవాలి. చూడండి, మనకు ఆరోగ్యం ఉంటేనే కదా ఏ పనైనా చేయగలం. జీవం ఉంటేనే కదా ఈ లోకంలో ఏమైనా చేయగలం. కనుక అన్నింటికంటే ప్రాణం ముఖ్యం కదా, అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం కదా. ఆరోగ్యం లేనివాడు ఎన్ని కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఉంటే వెళ్ళగలుగుతాడా? క్యాన్సిల్ చేసుకుంటాడు. కనుక ఆరోగ్యం ముఖ్యం, బ్రతికుండటం ముఖ్యం, ఆ తర్వాత ఎనీ యాక్టివిటీ. కనుక మొట్టమొదట రక్షణ ముఖ్యం, ఆత్మీయ జీవితం ముఖ్యం. యువర్ పర్సనల్ లైఫ్ విత్ గాడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మినిస్ట్రీ, దాన్ యువర్ యాక్టివిటీ. నీ పరిచర్యల కంటే, నీ భక్తి మార్గాలు కనపరచుట కంటే దేవునితో నీ సంబంధం ఎట్లుంది? నీతి సత్యాన్ని అనుసరించకుండా ఇశ్రాయేలు, యాకోబు జలాలు, యెహోవా నామం స్మరణ యూజ్లెస్, నిష్ప్రయోజనం. ప్రభువారి దగ్గరికి వచ్చారు తీర్పు దినాన. ప్రభు డిక్లేర్ చేస్తున్నారు, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, దూరంగా పోమన్నాడు. వాళ్ళు ఏమన్నారు? ప్రభువా, మేము నీ నామం పేరిట ప్రవచింపలేదా? మేము మీ నామం పేరిట బోధ చేశాం కదా. 5,000 ఎపిసోడ్స్ దగ్గరికి వచ్చాను నేను. ఇవాళ కూర్చొని ఆలోచిస్తున్నాను, నేను దేవుని చేత తిరస్కరించబడే లిస్టులో ఉన్నానా? నేను చెబుతున్నాను వాక్యం, అది నా జీవితంలో ఉన్నదా? నేను రాస్తున్నాను రచనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, అది నేనేనా? మరెవరిని గురించి రాస్తున్నాను? యూ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫస్ట్. మొదట నువ్వు మారాలి, రూపాంతరం చెందాలి. దెన్ యువర్ యాక్టివిటీ, అప్పుడే నీ పరిచర్య, ఆ తరువాత నీ బోధ. మొదట నువ్వు నీకు బోధించుకోవాలి. నీకు నీవు బోధించుకోకపోతే నువ్వు భ్రష్టుడు అవుతావు. ఫస్ట్ మిషన్ ఫీల్డ్ ఈజ్ యువర్ హార్ట్. మొదట దున్నాల్సిన భూమి నీ హృదయం, ఎదుటివారి హృదయం కాదు. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి కాదు, ప్రసంగాలు కాదు. మనం మారాలి, మన హృదయం మారాలి. పేర్లు మార్చుకోవటం కాదు, ప్రకటనలు బిరుదులు ప్రకటన చేసుకోవటం కాదు, పైకి భక్తి గల వారి వలె స్మరణలు చేయటం కాదు. హృదయములో సత్యము నీతిని అనుసరిస్తేనే దేవునితో సంబంధం, లేకపోతే లేదు. దేవునితో సంబంధం ఉంది అని చెప్పాడంటే బయట సత్యము నీతి ఈ 2 అవుట్పుట్స్ రావాల్సిందే. వస్తేనే థర్మామీటర్లో టెంపరేచర్ రికార్డ్ అయితేనే నీ బాడీలో టెంపరేచర్ ఉన్నట్టు. నాకు జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చిందని నువ్వు చెప్తే కాదు, థర్మామీటర్ చెప్పాలి.
యూ మస్ట్ బి టెస్టెడ్ బై ద పీపుల్ అండ్ ద వరల్డ్. లోకం చెప్పాలి పరీక్షించి, నువ్వు సత్యము నీతిని అనుసరిస్తావని చెప్పాలి. ఎప్పుడు చెబుతారు? కోట్లాను కోట్లు పరిచర్య పేరున దేవుని పేరుని సంపాదించినప్పుడు నో, యూ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ లైక్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వలె నువ్వు రూపాంతరం చెందినప్పుడే సత్యము నీతిని ఈ లోకానికి చూపగలుగుతావు. పిలాతుతో చెప్పాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. సత్యం అంటే పిలాతుకు అర్థం కాలేదు. జడ్జికి అర్థం కాదా సత్యం అంటే? ఆలోచించండి, అర్థం కాలేదు. నువ్వు సత్యమందుంటే సత్యం అంటే ఏమిటో నీకు తెలిసేది అన్నాడు ప్రభు. హీఈస్ నాట్ ఇన్ ట్రూత్, బట్ హీఈస్ డిక్లేరింగ్ దట్ హీ నోస్ ద ట్రూత్. ఇట్ ఈస్ ఫాల్స్. తను సత్యం అంటే తెలిసి అన్నట్టు మాట్లాడు. తనకు తెలిసింది సత్యం కాదు, తన అసత్యంలో ఉన్నాడు. అందుకే సత్యం అంటే తెలుసుకోలేకపోయాడు. యేసుక్రీస్తు సత్యం అని తెలుసుకోలేకపోయాడు. నీతి సత్యము అనుసరిస్తున్నామా? వాట్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్? ఏమిటి దేవుని నీతి? సఫర్ ఫర్ సిన్నర్స్. నీతిమంతుల కొరకు ఎవడైనా శ్రమ పడతాడు, కానీ పాపుల కొరకు ప్రాణం పెట్టేవాడు ఎక్కడున్నాడు? దట్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమించటం అది పెద్ద నీతి కాదు. నిన్ను ద్వేషించిన వాడిని ప్రేమించటం ఉందే, అది దేవుని నీతి. నువ్వు తిట్టిన వాడిని క్షమాపణ అనటం తప్పు కాదు. నిన్ను తిట్టిన వాడిని సమాధాన పట్టం ఉందే, అదే చచ్చిపోయినట్టు. అహం పూర్తిగా చచ్చిపోతుంది ఆ పని చేయాలంటే. నిన్ను దూషించిన వాడిని, నిన్ను తిట్టిన వాడిని, నిన్ను కోపడిన వాడిని, నీ నాశనం కోరిన వాడిని నువ్వు క్షమాపణ కోరగలిగితే దట్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతిని అనుసరించడం అంటే ఇరుకు మార్గం. విశాల మార్గాన్ని పయనిస్తున్న ఇశ్రాయేలు జనాంగం చెప్పారు, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అన్నారు. పైకి ఆర్భాటం, పైకి నటన, కానీ హృదయములో సత్యము లేదు, హృదయములో నీతి లేదు. దెన్ హౌ కెన్ దే క్లెయిమ్ that they are the children of God? Impossible. దేవుని సత్యము నీతి మనలో లేకుండా వ్యభిచారములో, త్రాగుడులో, రహస్యముగా జోదములో, రహస్యముగా ధనాపేక్షలో మునిగి కొట్టాడుతూ లోకానికి ఏం చెప్పాలనుకుంటున్నా? సోదరుడా సోదరి, దిష్టిబొమ్మ అవుతారు. ఇది క్రైస్తవ్యం కాదు. వారంటారట, మేము పరిశుద్ధ పట్టణస్థులమని పేరు పెట్టుకుని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. పూర్వకాలం జరిగిన సంగతులను నేను చాలా క్రింద తెలియజేసి తిని, ఆ సమాచారం నా నోట నుండి బయలుదేరును, నేను వాటిని ప్రకటించి తిని, నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించను. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనపనరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉండి, నా విగ్రహం ఈ కార్యములు జరిగించిననియు, నేను చెక్కిన ప్రతిమను నేను పోసిన పోత విగ్రహం దీన్ని నియమించిననియు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలముననే ఆ సమాచారం నీకు తెలియజేశాను, అది జరగక మునిపే దాన్ని నీకు ప్రకటించాను. దేవుడు చెబుతున్నాడు, నీ మెడ ఇనపనరం, నీ నుదురు ఇత్తడిది, నువ్వు మూర్ఖుడివి అని నేను ఎరిగి ఉన్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలే, ఆరాధనకు వెళ్తున్న వారే, దశమ భాగాలు సమర్పిస్తున్న వారే, విశ్రాంతి దినాలకు మందిరాలకు వెళ్తున్నవారు, పండగలకు మందిరాలకు వెళ్తున్నారు. కానీ వారి యొక్క మెడ ఇనపనరము, నుదురు ఇత్తడి, వాడు మూర్ఖుడు, దేవుడు ఎరిగి ఉన్నాడు అన్నాడు. నా విగ్రహం ఈ కార్యాలు జరిగించిననియు, నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహం దీన్ని నియమించిననియు నీవు చెప్పకుండానట్లు, అంటే టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ బై ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలు దేవుని యొక్క పేరును తీసేసుకుంటున్నారు. ఇవాళకి జరుగుతున్న ప్రమాదం అదే. 25 సంవత్సరాలు నేను సేవకు వచ్చి బైబిల్ అంతా చదివాను.
బోధించాను కూడా. 25 సంవత్సరాల్లో ఎన్నడూ కూడాను ప్రజలను పోగు చేసుకునే దిక్కుగా ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. నాట్ ఈవెన్ సింగిల్ అటెంప్ట్, ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. ఒక్కోసారి అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూసుకుంటే, am I a fool? నేను వ్యర్థున్నా ఏమిటి అనిపిస్తుంది. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకే. స్వస్థపరుస్తాడు ప్రభు అని ప్రజలను రప్పించిన, అద్భుతాలు చేస్తాడు ప్రభు అని రప్పించిన. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ కాలింగ్ ఆఫ్ హిస్ సర్వెంట్స్? ఏమని రప్పించను? నీకు మారు మనసు అవసరం, నీకు రక్షణ అవసరం అని పిలవగలుగుతానే తప్ప, నీవు రా నీకు స్వస్థత ప్రార్థన చేస్తాను నేను పిలవలేకపోయాను 25 సంవత్సరాలు. Their health is not important, but their salvation is very much important. దాన్ని నేను నమ్మాను. అందుకే 25 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా జనరంజక కార్యక్రమానికి వెళ్ళలేదు. సోదరుడా, సోదరి, యూ కెనాట్ ఫూల్ గాడ్. నువ్వు దేవుణ్ణి మోసం చేయలేవు, ప్రజలు మోసం చేయొచ్చు. పేరేమిటట? పరిశుద్ధ పట్టణస్థులము. We belong to that great church. Who cares for that? It can't help you in the judgment of God. ఇది దేవుని తీర్పులో నీకు ఉపయోగపడుతుంది. నాది గొప్ప సంఘం అండి, నా ఫౌండర్ పలానా గొప్పవాడు, మాది మిరకల్స్ జరిగించే అద్భుత సంఘం మాది అని అంటే, గాడ్ నెవర్ కేర్స్ దాట్. మెడ ఇనుప నరం, నుదురు ఇత్తడిది, హృదయము మూర్ఖత్వం. దేవునికి తెలుసు నువ్వెవరో, నేనెవరో తెలుసు. యోబు తన స్నేహితులతో వాదించి 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 నీతిమంతుడుగా తనను తాను కనపరుచుకొని గోరి దేవుని ప్రత్యక్షత ముందుకెళ్ళినప్పుడు బూడిదలో పడి కొట్టుకున్నాడు. ఏమని తెలుసా? అయ్యో నేను పాపాత్ముడయ్యా. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ మై సోల్ టుడే. ఇవాళ నా ఆత్మ పరిస్థితి అది. నీ ఆత్మ పరిస్థితి కూడా అదే కావాలి. నీవెంత గొప్ప ప్రార్థనా పరుడువో, నీవెంత గొప్ప సంగీత విద్వాంసుడు, నీవెంత గొప్ప మిరకల్ పెర్ఫార్మరు, నువ్వెంత గొప్ప డాక్టర్ని ఎస్టాబ్లిష్ చేసిన వాడు కాదు. నువ్వు ఎంతగా దేవుని తెలుసుకుంటున్నావు, నువ్వెంతగా పశ్చాత్తాపడుతున్నావు, నువ్వెంత పాపివని నువ్వు గ్రహిస్తున్నావు, నువ్వెంత అయోగ్యుడవని నువ్వు గ్రహిస్తున్నావు. నీ మూర్ఖ స్వభావం నువ్వు గుర్తించావా? నీ మెడ ఇనుపనరం, ఇట్ కాంట్ బెండ్. డిజొబీడియన్స్, అవిధేయత. భార్యలు భర్తకు విధేయత చూపడానికి ఇనపనరం మెడ. కుటుంబాలు పాడైపోతున్నాయి, డైవర్సులకు వెళ్ళిపోతున్నారు క్రిస్టియన్ ఫ్యామిలీస్. ఎందుకని? భార్యలు ఇనుప మెడ నరం. ఇనుప నరం, ఇనుప మెడలో ఇనుప నరం. ఇట్ కాంట్ బెండ్. బెండ్ అవదు, భర్తకు లోబడదు. కుటుంబాలు చెడిపోతున్నాయి, మినిస్ట్రీస్ దెబ్బతింటున్నాయి. కారణము, సియోను ఇశ్రాయేలు కన్యక దేవునికి సమర్పించబడిన దానా, నీ మెడ వంగటం లేదన్నాడు దేవుడు. నీ నుదురు ఇత్తడిది, నీ హృదయం మూర్ఖత్వం ఉంది. క్రైస్తవునికి చాలా డైరెక్ట్ టీచింగ్ ఇవాళ నేను చెబుతున్నాను. మనమే చెప్పుకుంటున్నాం క్రైస్తవులను, లోకం ఎవరు చెప్పుకోవట్లేదు. లోకం చెప్పుకోవటం లేదండి, క్రైస్తవులు మేమని చెప్పుకోవట్లేదు. కానీ చెప్పుకుంటూ డిజొబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, నో రెస్పెక్ట్ టు ద రైచియస్నెస్ అండ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్, మోర్ జడ్జిమెంట్ ఆన్ యూ. భయంకరమైన తీర్పు ఉన్నది, జాగ్రత్త అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. పైగా నా విగ్రహం నేను చెక్కక మునుపు నేను చేసిన దానివల్ల ఈ కార్యాలు జరిగాయి అని చెప్పటం, నాకు ముందే తెలుసు నువ్వు ఇట్టాంటాడు, అందుకనే నేను ముందుగా చెప్పేశాను అని అన్నాడు. వాక్యం కూడా ముందే చెప్పింది, అద్భుతాలు నేను చేస్తాను రండి అని, నా దగ్గరికి రండి మీకు స్వస్థతలు దొరుకుతాయని. ప్రభు దగ్గరికి రండి పోయిందండి.
నా యొద్దకు రండి, పలానా మీటింగ్కి రండి. దే ఆర్ ఇన్ డేంజర్. ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు, తెలిసిన సోదరుడా సోదరి. నువ్వు అలా చేస్తావని తెలుసు కనుక నేను ముందే చెప్పాను అన్నాడు. ఇవాళ అనేకులు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు మీ యొద్దకు వస్తారు, జాగ్రత్త అన్నాడు. మారు మనసును గురించి, పశ్చాత్తాపాన్ని గురించి బోధించకుండా మీ యొద్దకు ఏ బోధకుడు వచ్చినా అబద్ధ బోధకుడే, అబద్ధ బోధకుడే. సోదరుడా సోదరి, పాపమును ఖండించే సేవకుడే నిజమైన సేవకుడు. దీనత్వములోనికి తిరిగినవాడు నిజమైన సేవకుడు. దేవుని ఎదుట విధేయత చూపినవాడు నిజమైన సేవకుడు. ప్రజల అంగీకారం, ప్రజల ఆమోదం కోసం ప్రయత్నం చేసేవాడు నిజ క్రైస్తవుడు కాదు. మనుషులను సంతోషపెట్టడం దేవుని బిడ్డ లక్షణం కాదు. దేవుని సంతోషపెట్టడం దేవుని బిడ్డ లక్షణం. అవి పూర్వకాలంలో సృజించబడినవి కావు, అవి ఇప్పుడే కలుగునవి. అవి నాకు తెలిసేవనో నువ్వు చెప్పకుండా ఈ దినముందు నీవు వాటిని విని ఉండలేదు. చూడండి, నాకు ముందే తెలిసే ఉన్నవి ఇవన్నీ అని కూడా చెప్పేస్తారట. అందుకనే దేవుడు వాటిని బయలుపరచలేదట. చాలా భయంకరం కదా. తెలియని వాటిని తెలిసినట్టు చెప్పటం అబద్ధం కదూ, మోసం కదూ. ఇవన్నీ నాకు ముందే తెలుసు అని చెప్పటం అంటే దేవుడు అనే ఆయన యొద్దకు నడిపించాలనే తాత్పర్యం తీసేసి నేను నా యొద్దకు రండి అని నడిపించుకోవటం అన్నమాట. ఇది ఎంతటి ప్రమాదం. ఇది సేవకు వచ్చిన వాళ్ళకి ఎక్కువ శాతం ఈ ప్రమాదం ఉంది. మా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి అని చెప్పుకునే స్థితి. దేవుని మాటను తన మాటగా చెప్పేయటం, తన మాటను దేవుని మాటగా నమ్మించే ప్రయత్నం చేయటం. బోత్ ఆర్ డిసీవింగ్ పీపుల్. రెండు కూడా ప్రజలు మోసం చేయటం. ఇది అబద్ధ ప్రవక్తల తీరిది. అట్లాంటి స్థితికి వెళ్ళింది ఇజ్రాయేల్. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వం నుండి నీ చెవి తెరవబడనే లేదు. నువ్వు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమును పుట్టిన మొదలుకొని తిరుగుబాటు చేయవాడవని అనిపించుకుంటూ అని నాకు తెలియను. ఎప్పటి నుంచి తిరుగుబాటు? తల్లి గర్భమున పుట్టినది మొట్టమొదటి దినము మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని. ద నేచర్ ఆఫ్ ద హ్యూమన్, ద నేచర్ ఆఫ్ ద హ్యూమన్, మానవుని యొక్క స్వభావం తిరుగుబాటు. యూ మస్ట్ యాక్సెప్ట్ దిస్. మనం ఎవరికి తిరుగుబాటు చేస్తున్నాం? దేవునికి తిరుగుబాటు చేస్తున్నాం. ఎప్పటి నుండి? తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పటి నుంచి. ఎందుకు చేస్తున్నాం? పాపము మన యందు నివసిస్తోంది కాబట్టి. సోదరుడా సోదరి, శోధన వెలుపటి నుంచి రాదు, తెలుసా మీకు? లోపటి నుంచి వస్తుంది. ఒక అందమైన యువతిని చూచినప్పుడు, ఒక ఖరీదైన అందమైన వస్తువును చూచినప్పుడు, దీనిని నేను పొందాలి, సొంతం చేసుకోవాలనే ఆలోచన వస్తువు యొక్క అందాన్ని బట్టి, యువతి యొక్క అందాన్ని బట్టి కాదు, నీ హృదయంలో ఉన్న పాప నియమాన్ని బట్టి. అర్థమవుతుందా? శోధన సాతానుడు తెస్తాడు. శోధనకు ప్రతిస్పందించే పాపపు నియమం నీలో ఉంది. అందుకే నువ్వు పాపం చేస్తావు, శోధనకు పడిపోతున్నావు, వెతుక్కుంటావు పాపం కోసం. ఎందుకంటే ఆ నియమం నీలో ఉంది. అందుకనే పౌలు రోమాపత్రికలో కన్నీరు గార్చాడు. అయ్యో, నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాబట్టి క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. పాపమును నియమము నా శరీరం అందున్న ఆత్మ యొక్క నియమము దాన్ని జయించి నన్ను దేవుల్లో నిలబెట్టింది అన్నాడు. సహోదరుడా సహోదరి, రికగ్నైజ్ దట్ యు ఆర్ ఏ సిన్నర్ ఫస్ట్. నువ్వు పుట్టుకతోనే పాపివని గుర్తెరుగు. తల్లి గర్భము నుండి వెలుపటకు వచ్చినది మొదలు నువ్వు తిరుగుబాటుదారుడవు దేవునికని తెలుసుకో. నువ్వు భక్తుడువు కాదు. భక్తుని ఏంట పుడితే ఒక పాస్టర్ గారింట్లో పుట్టావు కదా అని చెప్పి నువ్వు భక్తుడువు కాదు.
నువ్వు క్రైస్తవునికి పుట్టావు కదా, నువ్వు క్రైస్తవుడు కాదు. బైబిల్ ప్రకారం, మత ప్రకారం, ప్రభుత్వ ప్రకారం నువ్వు క్రైస్తవుడు కావచ్చు. ఆన్ యువర్ సర్టిఫికేట్ యు మే బి ఎ క్రిస్టియన్, బట్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. కనుక చెబుతున్నాడు, తల్లి గర్భం పుట్టిండు అపనమ్మకస్తుడు. అపనమ్మకస్తుడు. ఈ వచ్చిన ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. యూ హ్యావ్ నెవర్ హర్డ్, యూ హ్యావ్ నెవర్ నోన్, ఫ్రమ్ ఆఫ్ ఓల్డ్ యువర్ ఇయర్ హ్యాస్ నాట్ బీన్ ఓపెన్, ఫర్ ఐ న్యూ దట్ యూ వుడ్ ష్యూర్లీ డీల్ treacherously, and that from before birth you were called a rebel. Rebel, rebel, rebel. Rebel అంటే తిరుగుబాటుదారుడు. సత్యానికి తిరుగుబాటు, నీతికి తిరుగుబాటు, పరిశుద్ధతకు తిరుగుబాటు, ఆజ్ఞలకు తిరుగుబాటు, దేవుని వాక్యమునకు తిరుగుబాటు, దైవ విధానానికి తిరుగుబాటు, ప్రార్థన అంటే తిరుగుబాటు, భక్తి అంటే తిరుగుబాటు. ఎప్పటి నుంచి? అపనమ్మకత్వం, అన్ఫెయిత్ఫుల్. బాల్యం నుంచే అన్ఫెయిత్ఫుల్, నమ్మదగిన వాళ్ళం కాదు మనం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చెప్పాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. ఆయనను ఎరిగిన తరువాత మనం నమ్మదగని వారం కాకపోతే, ఆయనను ఎరిగిన తరువాత మనం నమ్మదగని వారం కాకపోతే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బిలీవింగ్ జీసస్? నథింగ్. పేరుకు పాస్టర్ గారే, పేరుకు బోధకుడే, ఏనాడు సత్యం చెప్పడు, ఏనాడు మాట మీద నిలబడ్డు. ఎవరిని నడిపిస్తాడు? ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపునా? ఇద్దరు గుంటలో పడుదురు కదా. జాగ్రత్త. క్రైస్తవుడు లోకమునకు వెలుగు, లోకమునకు ఉప్పు, మార్గదర్శకుడు. యేసునద్దకు నీవు నడిపించాల్సిన వాడువు, యేసు వలె జీవించకుండా నీవు నడిపించలేవు. నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. తిరుగుబాటు చేయవాడు అని అనిపించుకుంటూవని నాకు తెలియదు. 9వ వచనం నుండి రేపటి దినం ధ్యానం చేద్దాం. నేను నిర్మూలన చేయకుండానట్లు కోపం మానుకుంటున్నాను. ఏమిటి అసలు? మానవుడిని నిర్మూలన చేయకుండా దేవుడు కోపం ఎందుకు మానుకున్నాడు? ఏదైనా వనాన ఆదాం మీద ఎందుకు కోప్పడలేదు? రేపటి దినం నేను చెబుతాను. ఎపిసోడ్ సహకారులు లేరు, దయచేసి ముందుకు రండి. మారు మనసు పొందమని ప్రభువు పేరట పిలిపిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం. నీతి సత్యము లేకుండా క్రైస్తవుడని చెప్పుకుంటే ప్రమాదం. తిరుగుబాటు, అపనమ్మకత్వంలో జీవిస్తూ క్రైస్తవుడము అని చెప్పుకున్నట ప్రమాదం. ఇది గుర్తెరిగి మారు మనసు పొందుటకు ప్రతి క్రైస్తవునికి సహాయం చేయండి. క్రైస్తవుడు క్రీస్తు వలె జీవిస్తే లోకం క్రీస్తు వైపు తిరగటం సులభం. దీన్ని క్రైస్తవులు గుర్తెరుగుటకు సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైయుండును గాక.